ఎన్నిసార్లు కట్ చేసినా ఈ ఫ్రంట్ పార్ట్ మాత్రం సరిగ్గా రాదండి, కుట్టేటప్పుడు చెడిపోయిద్ది అనుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే అంకితం చేసేస్తున్నాను. అస్సలు కరెక్ట్గా రాదు అనుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. మన బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నా కానీ మంచిగా షేప్ని నిలబెట్టేలాగా కట్ చేసుకోవచ్చు బ్లౌజ్ అనేది. ప్లెయిన్ బ్లౌజ్ అయినా లైనింగ్ బ్లౌజ్ అయినా ముందుగా బ్యాక్ పార్ట్ కట్ చేసుకుని బ్యాక్ పార్ట్ని తెచ్చేసుకుని లైనింగ్ మీద పెట్టి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఎలా ఉందో అలాగా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఖర్చులతో సహా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత చెస్ట్ పాయింట్ అనేది పొడవు ఎంత పెడుతున్నాం అనేది మెయిన్ గుర్తుపెట్టుకోండి. మనం బ్లౌజ్ సైజుని బట్టి చెస్ట్ పాయింట్ అనేది పెట్టుకోవాలండి. ఫ్రంట్ డాట్ పొడవు, డాట్ ఎక్కడ వరకు వేస్తాం మనము అనేది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. బ్లౌజ్ సైజుని బట్టి అది తీసుకోవాలండి. ఇది 29 సైజ్ బ్లౌజు. 29 ఉన్నప్పుడు 30 వరకు 10 ఇంచెస్ పెట్టుకోవచ్చండి. ఈజీగా గుర్తుపెట్టుకోండి. 30 సైజు వరకు 10 ఇంచెస్ పొడవు అయితే పెట్టుకోవచ్చు. కింద నుంచి 2 ఇంచులు మనం షేప్ బెల్ట్ కోసం అయితే మార్క్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఈ 2 అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. ఇంకా 30 పెరిగిన తర్వాత ఏం చేయాలి అండి అంటే నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను మీకు ఎంత పెట్టుకోవాలి అనేది. ఓకే, మనకి నెక్ ఎంత ఉంటే అంత పెట్టుకోవాలండి. మనము జారిపోతుంది నెక్, షోల్డరు అంటే కనుక నెక్ కొంచెం పైకి కట్ చేసుకోండి. మామూలుగా ఎవరికైనా 6 ఇంచులు అయితే సరిపోతుంది. ఒకవేళ వాళ్ళు కొంచెం లావుగా ఉండి కొంచెం బొద్దుగా ఉంటే కనుక 6.5 సరిపోతుందండి. ఇంకా బ్రాడ్ నెక్స్ కావాలి అంటే కస్టమర్ చాయిస్ని బట్టి మనం పెట్టొచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి మనము ఒంటి ఆదులు తీసుకున్నప్పుడు ఇక్కడ ఎంత పెట్టాలి, పైకి ఎంత మార్క్ చేసుకోవాలి అనేది చాలామందికి డౌట్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి 1/4 ఇంచు నెక్ కోసం వదిలేసుకున్నాం. కిందికి 4 ఇంచుల వరకు మార్క్ చేసుకోవచ్చండి. లేదు అనుకుంటే కింద నుంచి 1.5 కానీ 2 ఇంచులు కానీ మార్క్ చేసుకోండి. నేనైతే 1.5 ఇంచులు మార్క్ చేసుకున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి పైకి 2.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ టక్స్ కోసము 2.5 ఇంచులు మార్క్ చేస్తున్నాను. 1/2 ఇంచు ఖర్చులోకి పోతుంది, 2 ఇంచులు మనకి డాట్ పొడవు వస్తుంది. ఓకే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. 2 ఇంచుల కంటే ఎక్కువ వెయ్యొద్దు, ఎందుకంటే చిన్న సైజ్ బ్లౌజ్ కదా. ఇప్పుడు ఇది మెయిన్ డాట్ వచ్చేసి ఎక్కడి నుంచి కొలుచుకోవాలి, అబ్బా ఇక్కడి నుంచి కొలుచుకోవాలా లేదా ఎక్కడి నుంచి కొలుచుకోవాలా అని తికమక మీకు. ఇక్కడ స్ట్రైట్గా గొలవండి చాలు. అక్కడి నుంచి 2.5 ఇంచులు పెట్టండి కరెక్ట్గా. అలా పెట్టినప్పుడు ఇలా క్రాస్గా గీసాను చూడండి గీత. ఈ గీత వచ్చేసి 3 ఇంచులు వచ్చింది మీకు. అలా వస్తేనే మీకు మంచిగా పర్ఫెక్ట్గా సెట్ అయినట్టు. పక్కన 1 ఇంచు, మళ్ళీ ఆ పక్కన 1 ఇంచు, 3 ఇంచులు సరిపోతాయి అన్నమాట. ఇక్కడ ఖర్చులతో కలిపి నేను కిందికి మార్క్ చేసుకున్నాను. పైన చూసారా కుట్ట అక్కడికి వస్తుంది అనమాట. ఇలా క్రాస్గా చంకలో డాట్ కూడా ఈ విధంగా వేసేసుకోవాలి. డాట్కి మధ్యలో 1.5 ఇంచులు 2 ఇంచులు లేదా గ్యాప్ ఉండాలన్నమాట. చంక దగ్గర ఈ విధంగా వచ్చేసి నడుము దగ్గర చంక కిందకి డౌన్ ఇలా 1/2 ఇంచు పైకి మార్క్ చేసుకుంటే 1/2 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ పైకి మార్క్ చేసుకుంటే ఏంటంటే షేప్ అనేది మనకి నిలబడడానికి హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. ఓకే, మనం ఆల్రెడీ మార్కింగ్ చేసిన ప్రకారం కట్ చేసుకుంటున్నామండి. కొంచెం చూడండి, నిదానంగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అనమాట. రాదు అంటే ఇంకేమీ రాదనమాట, వస్తుంది. నాకు ఎందుకు రాదు అనుకోండి, కంపల్సరీ మీకు వచ్చేసిద్ది అనమాట. మనం కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటే ఏంటంటే మనకి కుట్టేటప్పుడు ఎంత ఈజీగా ఉంటుందంటే 20 నిమిషాల్లో కుట్టగలిగే బ్లౌజ్ని 10 నిమిషాల్లోనే కుట్టచ్చు. గంటలో కుట్టగలిగే బ్లౌజ్ని అరగంటలోనే కుట్టచ్చు అనమాట. చూడండి, కరెక్ట్గా 4 ఇంచులు వచ్చింది కదా, ఈ విధంగా అనమాట. ఇంటూ మార్క్ వేసుకుంటే ఆ ఇంటూ మార్కులు 2 ఎదురెదురుకు రావాలన్నమాట. ఇలా కిందకి కూడా మార్క్ చేసుకుంటే రెండో పార్ట్కి కూడా ఇలా మార్కింగ్ అయి ఉంటుంది. కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఈ వీడియో మీకు ఏమన్నా కొంచెం కానీ యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మంచి మంచి వీడియోస్తో
మీ ముందుకు వస్తూ ఉంటాను. ఇంకా పెద్ద సైజు బ్లౌజులకి టక్స్ పాయింట్ ఎంత పెట్టుకోవాలనేది కూడా నేను మీకు ఫర్దర్ వీడియోస్లో చూపిస్తాను. ఓకే మరి, బాయ్.